వివిధ రాసుల వారికి ఈ వారం రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు. స్థానచలనం ఉంటుంది. భాగస్వాముల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కొంత ధన నష్టం ఉండవచ్చు. శుభకార్యాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఎరుపు, పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా అవరోధాలను అధిగమించవచ్చు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఈ వారం చివరిలో శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగులు శుభప్రదంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తామరమాల ధరించడం మంచిది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో పైచేయిగా ఉంటారు. వారం మధ్యలో శుభవార్త వింటారు. వీరికి ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. శివునికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి లలిత కళల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కొంతమంది శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. వీరికి తెలుపు, పసుపు, ఎరుపు రంగులు శుభకరంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు. నిందలు, అవమానాలు ఎదుర్కోవచ్చు. వాహన ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రేమ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. అనుకున్న పనులు నెరవేరటానికి ధనం అధికంగా వ్యయం చేయవలసి ఉంటుంది. వీరికి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయం సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వినోదయాత్రలు చేస్తారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. పై అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కోవచ్చు. వీరికి ఆకుపచ్చ, నీలం రంగులు శుభప్రదంగా ఉంటాయి. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. వారం చివరిలో శుభవార్త వింటారు. వీరికి తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉంటాయి. దుర్గాదేవి ఆలయం సందర్శించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభకార్యాలకు ధనం అధికంగా ఖర్చు పెడతారు. మానసిక అశాంతి నెలకొనవచ్చు. భార్య వలన చికాకులు ఏర్పడవచ్చు. స్త్రీల మూలంగా కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు చేస్తారు. వీరికి ఎరుపు, పసుపు, తెలుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి. లలిత సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత లోపించడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో తగాదాలు రావడానికి అవకాశం ఉంది. తలచిన పనులు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వీరికి పసుపు, నీలం, నలుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వీరికి ఆదాయంలో వృద్ధి ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. అధికారులతో సఖ్యత ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అన్నదమ్ములతో విరోధం ఏర్పడవచ్చు. వారం చివరిలో శుభవార్త వింటారు. వీరికి నీలం, ఆకుపచ్చ, నలుపు, పసుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో అంతగా వృద్ధి కనిపించదు. చర్మ సంబంధమైన సమస్యలు ఎదుర్కోవచ్చు.
తలచిన పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఎదుర్కావచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లలిత కళలందు ఆసక్తి చూపుతారు. ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. వీరికి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో వృద్ధి కనబడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లోపించవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వారం చివరిలో శుభవార్త వింటారు. వీరికి పసుపు, నలుపు, నీలం, ఎరుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి. దుర్గాదేవి ఆలయ సందర్శన మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవి ఈ వారం రాశి ఫలితాలు.